ప్రేమించేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టెక్కపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకుమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరే, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ల గుండెల్లో రాసుకునేలా చేస్తా. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య, వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లి పీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈరోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవడం అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వు చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడది అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా, మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు. నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. హలో జానకి, ఇలారా. ఏమే, నువ్వు వాడిని కొంగును ముడేసుకున్నట్టేనా? నువ్వు చెప్తే వాళ్ళ నాన్న తల నరకమంటే నరుకుతాడా? ఇంకా ఏమేం చేయాలో చెప్తాన్రా. కృష్ణమోహన్, 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 సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమన్నా కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటక బ్రహ్మచారి చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా? ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్లకు మంచి పని చేసావరా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేస్తాన్రా.
ఏమండి ఆ? లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ ఛ, ఇది ఇంకెవరో రా? రే, 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 ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఆ, ఈయనే. మరి ఈవిడేనా లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా ఆ వదినా ఆ లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్. ఏ కృష్ణమోహన్? వదినా మీ మరిది కృష్ణమోహన్ ని. ఛీ, ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదూ? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా పిల్లలేరి? పిల్లలు పిల్లలు. బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు నేను మీ బాబాయిని రా. ఒక్కసారి నన్ను బాబాయిని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలరా. ఇదిగో అయ్యో. మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా ఎత్తుకో. నేను మీ బాబాయిని రా. బాబాయిని పిలు, బాబాయిని పిలు పిలు. అయ్యో, మా పాపని లేవు. వదినా నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? పదవే. ఏమండి ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితిలో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి ఏయ్, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ. పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఏయ్, ఒళ్ళెలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. ఆంజనేయ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? ఆ, అన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొప్ప కొల్లెట్లో కలిపా కదరా? నన్ను తిడతారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానుండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. ఏమండి? ఏమండి? మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోయి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రై రారా, వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. వెళ్తా. వదిలో పట్టుకో. వదిలో, నన్ను వదిలో. ఎవరాపినా మేము వెళ్ళిస్తాం. నా మాట వినరా? నేను విన్ను, అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభం లేదు. కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో, నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు, ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. అది అసలు ఏమైందంటే
రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న నాన్న అని మాటి మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే మన గొడవ అవుతుందా? తెలిస్తే నేను తప్పేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేసావా? నీకు అంతా తొందరే. ఆడి పాడికి నాన్నకి చెప్పేసి ఉంటాడు. ఆంజనేయ! నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పడతాను. ములిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ టెంపో గిళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పాడి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా సఫలం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళివాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే దొరికిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల మీరు సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇది ఎక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా, ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు ఈ గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతతం అయిందా? అయిందండి, ఇదిగోండి. అలా చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలాని పిండి అసలా నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇచ్చి నాకు కదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్ తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. రవి, లలిత, పిల్లలు అమ్మో, రివర్స్ రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు, ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 కాదు. నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు, బలరాముడు, ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గెలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. ఆ? నాన్నగారు, నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు.
అయితే నీకు అయ్యో అలాంటిదేం లేదు నిజంగా ఏరా? ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి. నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఆ, ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండోయ్, నాకిక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. ఛీ, నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండోయ్, తలుపు తెరవండి. ఏమండి, అబ్బా, మీకు మంచి వయసు ఉందండి. చీచి, మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి, మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగ్గుతుందండి. ప్లీజ్. ఏమండి, ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్, రక్షించండి. హలో, తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. ఛీ, వెళ్ళి ఇక్కడి నుంచి. సారా, అమ్మో, ఏం జోకు నమ్మలేక తస్తున్నా. అన్నయ్య వదిన, అవునా వదిలే, పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన తగలెట్టి. ఇది కాదన్నయ్య, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. అమ్మో, స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ, అయ్య బాబోయ్, అన్నయ్య భయపడకు, నా మాట విను. నన్ను వదులు. రామకృష్ణ. ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే, ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. మ్మ్. చూడు, ఇతనే నాని భర్త. కాదా మరి? చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో, ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలు ఎవరో తెలీదు. నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళ తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిల్లండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్, చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి, నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా? చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఈవిడ నాకు తెలుసు. ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బున్న ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నయ్య? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. ఏయ్ పాపా, పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు.
నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఏయ్, ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంటకట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నుయ్యో చూసుకో వెళ్ళు. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి, మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చద్దాం రండి. వదలండి, నన్ను చావనివ్వండి. వదలండి, నన్ను వదలండి. ఏమిటి చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కల పిల్లలే. నీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగా ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు. క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి, కొట్టకండి. ఆయన వదలండి. కొట్టకండి, ఆయన కొట్టొద్దు, కొట్టొద్దు. ఆయన కొట్టకండి, కొట్టొద్దు. నిన్ను నేను క్షమించాలా? ఏమండి? ఏమండి? వదలండి, ఆయన వదలండి. రై, ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటవేగా అన్నీ చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించాము కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారిని ఈ విషయంలో సమర్థించను. నాన్నగారు, మీరు మమ్మల్ని గూండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారా? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం, ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి గంటాయి. చూస్తూ నిలబడ్డావరా? పట్టినట్టు నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ విధవలు రాకూడదు.